వేదిక ముందు ఆసీనులైన మా అక్క చెల్లెమ్మలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రుణమాఫీ పొందినందుకు మనందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయంలో కూడా తేడా తెలుస్తుంది కదా మనకి. గతంలో ఇదే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పక ముందు మనకి గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు చెప్పి ఉన్నాయి, కానీ ఒక 10,000 కూడా తీసేసిన దాఖలాలు లేవు. ఈ ఒక్క విషయమే కాదు, ఆడవాళ్ళని మోసం చేయడంలో నెంబర్ 1 ఓటు బ్యాంక్ గానే ఉపయోగించుకున్నారు, కానీ ఏనాడు ఒక ఆడవాళ్ళకి విలువిచ్చిన దాఖలు గత ప్రభుత్వంలో లేవు. ఇవాళ మనకి 1000 రూపాయల నుంచి 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్య భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి ఆసరాగా ఉంటుంది అనే కదా ఆసరా అనే ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆ రోజుకి ఎంత రుణం అయితే ఉందో అంత రుణం సంపూర్ణంగా తీసేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు చెప్తున్నారు అమ్మకి వందనం చెల్లికి చందనం అనేది ఒక కొత్త పథకం. కనీసం నోరు తిరగలేనని పథకాలు చెప్పారు ఆయన. గత ప్రభుత్వాల్లో మన స్థానం 0. అవునా? ఓన్లీ ఓటు బ్యాంక్ కోసమే, ఓటు కోసమే మనం బయటకు వచ్చాము. 9, 8 పక్కగా నడుస్తూ ఉంటే 9 అన్నంట 8 తోటి ఏంది నువ్వు నా పక్కన నడుస్తావు, నాకంటే నువ్వు తక్కువ, 8 అంటే వెనకమాల ఉండాలి కానీ నా పక్కన నడుస్తావు, వెనుకకి అందంట. 8 వెనక్కిపోయిందంట. తర్వాత 7 వచ్చిందంట, 8 అందంట 7ని. ఇదేంటి నువ్వు కూడా నాతో సమానమా ఏంటి, 7 వెనక్కి అంటే 7 కూడా వెనక్కి వెళ్ళిందంట. తర్వాత 6 వచ్చిందంట, 6 కూడా అంతే అంటే 5 వెనక్కిపోయిందంట. 5 కూడా 4 వస్తే నువ్వు నాతో సమానం కాదు, వెనక్కి వెళ్ళంటే 4 కూడా వెనక్కి వెళ్ళిందంట. 4 3 అంటది, కామనే కదా. ఇక 3 ఏం చేస్తుంది, 2 నంది, 2 1 అంటది. 1 తర్వాత ఏముంది, 0 ఉంది. 1 చాలా తెలియగలది. ఆ 0 తీసుకొచ్చి దాని పక్కన పెట్టుకొని పచ్చి చేసుకుంది దాని సంఖ్యని. అది మన జగన్మోహన్ రెడ్డి మనల్ని 0 స్థాయి నుంచి మనల్ని ఎంత ఉన్నత స్థాయిలో తీసుకెళ్లారో మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి తెలుసు కదా. జై జగన్. ఇంగ్లీష్ మీడియం చదువులు అవసరమా మీకు అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా ఎవ్వరూ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రతి విషయంలో కూడా మన వాళ్ళందరికీ మాకు న్యాయం జరిగిందా, మాకు న్యాయం జరగలేదు అని కాదు. మన కార్యకర్తలు మనం మోసిన జెండా 2 లక్షల సచివాలయ ఉద్యోగాల వ్యవస్థ నడుస్తుంది. మనం మోసిన జెండా 4 లక్షల వాలంటరీ వ్యవస్థ ఉద్యోగాలు నడుస్తున్నాయి. మనం మోసిన జెండాలు ఈ రోజు 30 లక్షల ఇళ్ల స్థలాలకి మహిళలందరికీ ఇవాళ మన అందరి కుటుంబాలు బాగుపడ్డాయి. అంటే ఇదంతా ఈ జెండా మనం మోసిన మహిళ కాదా? మనం మాత్రమే సుఖపడాలి, మాకేం జరిగింది అనే వ్యవస్థ నుంచి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే వ్యవస్థ తీసుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని గురించో విలువలు తగ్గిపోయినాయనో అని మాట్లాడుకుంటున్నారు చాలా మంది. ఆనాడు మద్రాసు నుంచి విడిపోయి మనం ఆంధ్ర రాష్ట్రం, మన ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న సందర్భంలో ప్రతి ఒక్క రూపాయి తీసుకెళ్లి 100కి 80% తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు. అవునా? అప్పట్లో పరిస్థితి అలాంటిది. ఏ ఒక్క ప్రభుత్వాలు కూడా, ఏ ఒక్క గతంలో జరిగిన ఏ ఒక్క ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించలేదు. ఎంత బాగా ఇవాళ ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా రాజధాని లెవెల్లో 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఇన్వెస్ట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మన ముఖ్యమంత్రి ఉన్నాడు. సచివాలయాలు కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ, రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, మరి ఇవాళ ప్రతి ఒక్క ఊరిని కూడా ఆయన రాజధాని లెవెల్లో చేశారు. గతంలో ఎక్కడైనా ఇలాంటి వ్యవస్థ ఉందా? మా జీవితాలు రాజకీయాలు కానీ తెరిచిన పుస్తకం అండి. మీరు ఏదైనా చదవచ్చు. నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థం, వీటన్నిటితోటి మాకు పనిచేయటమే తెలుసు. అందుకోసమే మేము వచ్చాం. బాధ్యతలన్నీ తీర్చేసుకొని సర్వీస్ కోసమే మేము ఇక్కడికి వచ్చాం. ఓన్లీ మాకు తెలిసింది సర్వీస్ చేయటమే. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఎలా ఉన్నాయి. స్థానికులు అయితేనే పోటీ చేయాలంటారు. ఓకే, మీరు చెప్పింది బాగుంది. 20 సంవత్సరాలు ఏ స్థానికులండి? కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు, బాగుంది. 20 సంవత్సరాలు ఆయన ఆశీర్వదించామా? పరిపాలన బాగుంటే ఎన్ని సంవత్సరాలు ఆయన ఆశీర్వదిస్తారు. మాజీ శాసనసభ్యులు మరి వారు కూడా, శ్రీధర్ గారు కూడా ఇదే గడ్డ మీద ఇదే పెద్ద కుర్బాడ గర్భంలో పుట్టారు. వారు కూడా 10 సంవత్సరాలు చక్కగా పనిచేశారండి. వారంటే కూడా మాకు చాలా గౌరవం ఉంది. వారు నిజంగానే స్థానికులు. మీకు మేము వచ్చాము, మా పరిపాలన కూడా చూడండి అన్నాము, మీరు ఒక అవకాశం ఇచ్చారు. చక్కగా మేము కూడా 5 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా 24 గంటల్లో 18 గంటలు మీకోసం. ఆయన శ్వాసలో కూడా మీదేసే ఉంటది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉంది. మరి మంగళగిరి ఎందుకు వచ్చారండి లోకేష్ బాబు? మరి శంకర్రావు గారికి ఇక్కడ అర్హత లేదు అంటే మంగళగిరి సొంతమా? లోకేష్ బాబుకి ఏమన్నా రాసిచ్చాడా? అక్కడ పుట్టాడా, పెరిగాడా, చదువుకున్నాడా?
ఎవరు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పొడి చేసే హక్కు ఉందా లేదా మనందరికీ తెలుసు. చాలా మంచి వ్యక్తి అండి వారంటే మాకు కూడా గౌరవం ఉంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మరి వారు కూడా పరిపాలించారు. వారికి చేతైన విధంగా వారికి అందుబాటులో ఉన్న విధంగా వారు కూడా డెవలప్మెంట్ చేశారు. అది అందరినీ కూడా చేసిన దాన్ని విలువలతో కూడుకున్న రాజకీయాన్ని మనం అందరం కూడా ఒప్పుకోవాలి. విమర్శ ఎలా ఉండాలి? విమర్శాత్మకంగా ఉండాలి, విలువలతో కూడిన విమర్శ ఉండాలి ఎవరైనా కూడా. కొమ్మాలపాటి శ్రీధర్ గారు, మీకు ఈ సభాముఖంగా నేను ఒకటి తెలియజేస్తున్నానండి. నేను ఒక మహిళగా నాకే బాధ్యత లేదు. ఇక్కడ సామాన్య పౌరురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఈ సభాముఖంగా మీకు ఒక విన్నపాన్ని విన్నవించుకుంటున్నాను. మీరు చాలా గౌరవప్రదంగా 10 సంవత్సరాలు పరిపాలించారండి. మీరంటే అందరికీ గౌరవం ఉంది. ఈ గడ్డ మీద పుట్టిన పార్టీకి అతీతంగా మిమ్మల్ని గౌరవించే మనుషులు ఉన్నారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడలేదు. అలాంటిది మీ సరౌండింగ్స్ ఒకసారి మీరు గమనించుకోండి. మీ విలువలు తగ్గించే విధంగా ఇవాళ రాజకీయాలు ఉన్నాయి. అదొక్కటి మీరు గమనించుకోండి. ఎందుకంటే విలువలతో కూడిన విమర్శలు ఎవరికైనా అవసరమే. మీరు ఒక విమర్శించారు అంటే దాన్ని మేము సరి చేసుకుంటాం. అది ఎలా ఉండాలి? విలువలతో కూడిన విమర్శ అయి ఉండాలి. అంతేగాని సరే మీరు స్థానికుడు మీకే టికెట్ ఇప్పిస్తా అంటున్నాడు కదా, చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సరే మీకు ఛాలెంజ్ చేస్తాను ఈ సభాముఖంగా. మీరు కనుక ఇదే నియోజకవర్గంలో మీరు టికెట్ తెచ్చుకోండి. మీకు టికెట్ తెప్పించమనండి మీ చుట్టూ ఉన్న మాట్లాడే వాళ్ళందరినీ. మేము మిమ్మల్ని గౌరవప్రదంగా కూడా రాజకీయ సవాళ్ళు సేకరించండి. ఎవరు రాజకీయం మనం చేసుకుందాం సరదాగా, అంతే. ఎవరు అదృష్టం ఎలా ఉందో వాళ్ళు పరీక్షించుకుందాం. మీరే ఉండాలి ఇక్కడ. మీరు ఎందుకంటే స్థానికులే ఉండాలి అని మీ సరౌండింగ్స్ లో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది ఈ సభాముఖంగా ఇంకా సవాలండి. ఇది ఒక తాటి చెట్టు అంత పొడవు ఉంటేనో గులాబీ చెట్టు లాగా అందంగా ఉంటేనో ఎలా ఉంటే పర్సనాలిటీ కాదండి. ఇక్కడ విలువ ఉంది. ఆ పర్సనాలిటీకి గుర్రం ఎక్కి ఒక ఏనుగెక్కి అంబారి ఎక్కి ఊరేగే పరిస్థితి ఉందా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ మనం ఎలా ఉన్నారు మనకి ఆ పర్సనాలిటీ. తాటి చెట్టు ఎంత ఉంటే తాటి చెట్టు ఎక్కగలుగుతా ఏనుగు? ఆ ఏనుగు ఎక్కి అంబారి వెళ్తుంటే కుక్కలు 100 మరుగుతాయి. ఏనుగు తిరిగి సమాధానం చెప్పుతా కుక్కలకి చెప్పదు. ఎందుకంటే ఏనుగు స్థానం ఏనుగుదే, కుక్క స్థానం కుక్కదే. అది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. సూర్యుడు మూవి వేస్తే ఏమవుద్దండి? అదొకటి గుర్తుపెట్టుకోండి. మా ప్రియమైన నాయకులందరినీ కూడా మేము వేడుకుంటున్నాం, తొందరపడద్దు, ఎవ్వరు కూడా ఆవేశపడద్దు, ఆవేశంగా మాట్లాడద్దు. మనం ఇప్పటి వరకు ప్రశాంతంగా రాజకీయం చేసుకున్నాం. ఎక్కడ కూడా కక్షపూరితమైన రాజకీయాలకు తావులేదు. ప్రాంతానికి, భాషకి, కులానికి, మతానికి, పార్టీలకి అతీతంగా మనం ఇప్పటి వరకు రాజకీయం చేసుకున్నాం. మీ అందరితో మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు అంత విమర్శాత్మకంగా విలువలు లేని రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కోపంతో వచ్చే ఎమోషనల్ అవుతున్నాను నేను. మీరందరూ కూడా గమనించుకోవాలి. ఇప్పటి వరకు కూడా శంకర్రావు గారు ఎలా ఉన్నారు, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతమైన రాజకీయం. శ్రీధర్ గారు అలాగే చేశారు, శంకర్రావు గారు అలాగే చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు దుష్ట శక్తులు రెచ్చగొడుతూ చాలా విధ్వంసాలకు గురి చేసేలాగా ప్రవర్తిస్తున్నారు. మన వాళ్ళందరూ కూడా సమన్వయం పాటించండి. శంకర్రావు గారిని విలువ పెంచేలాగానే మీరందరూ కూడా ప్రవర్తించండి. వైసీపీ నాయకులందరికీ కూడా ఇదొక విన్నపం. ఎప్పుడు కూడా మనం విలువలతో కూడిన రాజకీయానికి ఇంపార్టెన్స్ ఇస్తాము. ఏ గొడవలు వద్దు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, అంతే. అదొకటే ఆన్సర్. ఇంక రెండో దానికి ఆన్సర్ లేదు. సమాన స్థాయి ఉండాలి మాట్లాడటానికి కూడా. మనమేమి ఆన్సర్ పని లేదు. మన నాయకులకు కూడా ఒక చిన్న విన్నపం. ఏం సమాధానం చెప్పాలి? రేపు మన గెలుపు సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఈ రోజు ఒక చిన్న నిన్న ప్రెస్ మీట్ తోటి 100 వేలలో మాకు ఫోన్లు చేశారు. అమ్మా తల్లిదండ్రులు అంటే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే మేము ఊరుకోము అని. అంటే అందరినీ కూడా మేము సమాధాన పరుచుకుంటూ వచ్చాము. ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలను ఎంకరేజ్ చెయ్యం మేము. ఏదైనా కూడా మనకి జగనన్న ఏం చెప్పాడు? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం పని చేసుకుందాము, మన పని మనం చేసుకుందాం అన్నారు. ఆ మహానుభావుడిని తిట్టం నోరు లేదు అపోజిషన్ లో వాళ్ళు. జగనన్న ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, నీ పీఠం అంగుళం కూడా కదిలించలేరు. మేమందరం సాక్షిగా ఉన్నాము. ఈ రోజు పొందే ప్రతి ఒక్క లబ్ధి కూడా, ఏ ఒక్క సౌకర్యం, ఎలాంటి ఆర్థిక భద్రత, ఏ ఒక్క నవరత్నాలు కూడా మనకి ఈ ప్రభుత్వం లేకపోతే ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి. 5 సంవత్సరాలు మన విలువైన జీవితాన్ని మళ్ళీ కోల్పోతాం. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జగనన్నని మళ్ళీ సపోర్ట్ చేయండి. శంకరన్నకి ఓటేసి మీ అందరూ కూడా ఆశీర్వదించండి. మరి అక్కడ జగనన్న, ఇక్కడ ఈ శంకరన్న మా చివరి ఊపిరి ఉండేంత వరకు, మా చివరి అడుగు వరకు కూడా ఆ జగనన్న తోటి మీ అందరితోటి ఉంటామని సభాముఖంగా మరి తెలియజేస్తూ
4వ విడత ఆసరా ప్రోగ్రాం ఇచ్చేసిన నా అక్క చెల్లెళ్ళకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నాటికి మరి డ్వాక్రా మహిళలకి ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు మొత్తం కూడా 4 విడతలుగా నేను తీరుస్తానని చెప్పడం జరిగింది. అన్న ప్రకారమే ఈ రోజుతోటి ఇవ్వటం జరిగింది. నవరత్నాలు గాని ఈ డ్వాక్రా మహిళలకు గాని ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ నవరత్నాలని అన్నింటినీ కంప్లీట్ చేసిన నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, నేను వస్తే రుణమాఫీ చేస్తానన్నాడు రైతులకి, 2 ఇన్స్టాల్మెంట్లు చేశాడు, మిగతాది చేయకుండా కొట్టాడు. మరి అట్లాగే బాబు వస్తే జాబ్ వస్తున్నాడు, మరి ఒక్క జాబ్ కూడా ఊరికి రాలేదు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైతే మీకు మీ అన్న టయానికి మీ ఇంటికి మీ అకౌంట్ లో డబ్బులు పంపించారో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా ఒకసారి చూడాలి. మన రాష్ట్రంలో తీసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా లేని డిపాజిట్స్ అక్క చెల్లెల అకౌంట్ లో ఈ రోజుకి స్టిల్ 88,000 కోట్ల రూపాయల అక్క చెల్లెల అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేసి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ అకౌంట్ లో పంపించిన డబ్బు మొత్తం కలిపి 2,67,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో పంపించాడు. మగవాళ్ళకి ఎవరికి లేదమ్మా, అన్ని ఆడవాళ్ళకే ఇచ్చాడు. ఇంటి స్థలం ఇచ్చినా కూడా మీకే ఇచ్చాడు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాడు అక్క చెల్లెల పేరు మీద. మీకు ఒక వారం 10 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసి మీకు ఆ సర్టిఫికెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం కూడా కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు. అందరూ ఆశీర్వదించండి ఆయన్ని. మీ అందరికీ మంచి అవకాశం కల్పించినందుకు ఏ రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలోనే ఈ పథకాలన్నీ కూడా నడుస్తున్నాయి. రాంగ్ గా ఆలోచించి పొరపాటున గనక వేరే వాళ్ళకి ఓటు గనక వేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయూత రాదు, అమ్మఒడి రాదు, లేకపోతే వసతి దీవెన రాదు, ఆరోగ్యశ్రీ రాదు, ఏది రాదు. ఈ వాలంటరీ వ్యవస్థ ఉండదు, ఈ సచివాలయ వ్యవస్థ ఉండదు. ఎన్ని డెవలప్ చేసామో మనం అవన్నీ కూడా కుంటుపడిపోతాయి. జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళా జన్మభూమి కమిటీల దగ్గర పోయి మీరు వాళ్ళ దగ్గర కూర్చోవాలి, పెన్షన్ కావాలన్నా కూర్చోవాల్సిందే. ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే అవ్వ తాతలు పెద్దమ్మలు మరి పెదనాళ్ళు అందరూ కూడా మళ్ళా సచివాలయం దగ్గరికి వెళ్ళి క్యూ కట్టి నుంచొని సాయంత్రం దాకా మరి ఎంతో మంది పెన్షన్లు తీసుకోవడానికి లైన్ కట్టాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఇచ్చింది 30,000 ఉద్యోగాలు, మన ప్రభుత్వంలో ఇచ్చింది 2,08,000. అన్అఫిషియల్ గా వాలంటీర్లకు ఇచ్చింది 2,50,000. అంటే మొత్తం కలిపి 4,58,000 ఉద్యోగాలు మనం ఇవ్వడం జరిగింది. మీరు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రభుత్వాన్ని దించాలన్నా, ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా మీకు మంచి జరిగింది అనుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఎన్నో పేద కుటుంబాలు బాగుపడతాయి, మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. మరి నేను వచ్చాను శాసనసభ్యులుగా, నన్ను ఆదరించారు అక్కచెల్లెలందరూ కూడా. నాకు మరి అపూర్వ స్వాగతం పలికి అఖండ విజయం కల్పించినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ప్రతి అక్కచెల్లెలు కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. నేను అందరు శాసనసభ్యుల్లాగా, అందరు రాజకీయ నాయకుల్లాగా నేను వచ్చి పోవటం, పని ఎవరిని అడిగితే చేస్తాను చూద్దాం అనే టైప్ కాదు నాది. నేను వచ్చిన రోజున ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా కూడా ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉండే రోడ్లు. ఆ వాగ్దానం చేసిన ప్రకారం నేను ఆ రోడ్డుని శాంక్షన్ చేపించి సీఎం గారి దగ్గర ఎన్నో సార్లు తిరిగి ఆ రోడ్డు శాంక్షన్ చేపించడం జరిగింది. ఆ రోడ్డు ఇప్పుడు వర్క్ జరుగుతుంది, పూర్తిగా స్థాయిలో వర్క్ శరవేగంగా జరుగుతుంది. రాజకీయ విమర్శ చేస్తే ఎట్లా ఉండాలి, రాజకీయంగా ఉండాలి, అంతేగాని ఎట్లా పడితే అట్లా చేస్తే అది సబబు అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో అర్థం కావట్లేదు. అది మనకే తగిలిద్ది. అది ఎలా తగిలిద్దో త్వరలో చూపిస్తారు, పబ్లిక్ త్వరలో చూపిస్తారు. నేనేదో ఊరక ఓట్లు వేయించుకోవడానికో లేకపోతే మాయ మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఎందుకంటే నేను వ్యాపారంలో స్థిరపడి ఉన్నాను. నా పిల్లలకి వ్యాపారం అప్పచెప్పాం. నేను మా ఆవిడ ఇద్దరమే ఇక్కడ ప్రజా సేవ చేయడానికి వచ్చాం. అవసరమైతే మా అబ్బాయి కూడా వచ్చి ఇక్కడ అవసరానికి వచ్చి పని చేసిపోతా ఉంటాడు. మేము ఇద్దరమే ఇక్కడే ఉంటాం, ఇక్కడే పని చేస్తాం, మీ మధ్యనే ఉంటాం, మీతోటే ఉంటాం. మమ్మల్ని ఆశీర్వదించండి. మీ అక్క చెల్లెలందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అడుగుతున్నాను. నేను పని చేస్తాననుకుంటేనే, నేను పని మందిని అనుకుంటేనే నన్ను ఆశీర్వదించండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు. మీ తమ్ముడుగానో అన్నగానో అనుకొని మీ కుటుంబంలో నన్ను చేర్చుకుంటేనే నాకు ఓటు వేయండి. మీరు పెద్ద కూరపాటు అంతా కూడా నా కుటుంబం అనుకొని నేను పని చేస్తున్నాను. మీకు కుటుంబంలో పెద్దలాగా ప్రతి కుటుంబానికి నేను సేవ చేయడానికి వచ్చాను కాబట్టి మీరు నన్ను పెద్ద మనసుతోటి ఆశీర్వదిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ